వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. భారత్ పాక్ యుద్ధం నడుమ యువకులని అంటే భారతీయ యువకులని ఆర్మీలోకి రావాలంటూ పిలుపునివ్వడం అనేది జరిగింది. సో పంజాబ్ లో దాదాపుగా ఒక్క పిలుపుతో వేలాది మంది యువకులు మేమంటే మేము, యుద్ధంలో మేం పాల్గొంటామంటూ కూడా భారీ స్థాయిలో రావడం అనేది జరుగుతుంది. సో గతంలో కూడా ఆర్మీలో పనిచేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఎవరైనా సరే ఆర్మీలో చేరవచ్చు అంటూ ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన జారీ చేసింది. అలాగే అగ్నిపథ్ దాదాపుగా 22-23 సంవత్సరాల వరకే, అంటే కేవలం 4 సంవత్సరాల వరకే ఉంటుంది. సో గతంలో అగ్నిపథ్ లో చేసి ఇప్పుడు బయటికి వెళ్ళినటువంటి యువకులు కూడా రావచ్చు అంటూ కూడా పిలుపునివ్వడంతో భారీగా యువకులు అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. సో ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఎందుకంటే దాదాపుగా 54 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ అలాగే ఇండియా మధ్య యుద్ధ పేరీలు మొదలయ్యాయి. సో యుద్ధం మొదలయ్యింది. ఇప్పటికే పాకిస్తాన్ లో ఉన్నటువంటి కీలక నగరాలు అల్లకల్లోలమయ్యాయి. ఎవరు కాపాడతారు, మీరే కాపాడన్నట్టు ఇతర దేశస్తులని వేడుకున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో భారత్ ఒక్క దెబ్బతోటే పాకిస్తాన్ కావచ్చు, అలాగే భారత్ పైన ఎవరైనా మళ్ళీ యుద్ధం చేద్దాం అనుకునే థాట్ వచ్చినా కూడా వారిని తిప్పి కొట్టడంలో భారత్ ఒక అడుగు ముందుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో భారత్ తోటి యుద్ధం చాతన కాక ఫేక్ ప్రచారాలు పాకిస్తాన్ చేసుకుంటుంది. సో టర్కీ నుంచి తెచ్చినటువంటి బుడ్డ చిన్నటువంటి ఆ డ్రోన్లతోటి ఇండియా పైకి దూసుకొచ్చినా కూడా ఒక్క డ్రోన్ కూడా లేకుండా ఎప్పటికప్పుడు మన ఇండియన్ ఆర్మీ తిప్పి కొడుతున్నారు. సో ఇలాంటి సమయంలో భారత్ కి యువకుల అవసరం. ఎందుకంటే మనది యువకుల దేశం అని చెప్పేసి ఒక పేరుంది. సో ఆనాడు స్వామి వివేకానంద ఒక మాట అన్నాడు, మనకి స్వతంత్రం రావాలన్న దేశం కోసం ఉక్కు నరాలు కలిగినటువంటి 100 మంది ఉంటే చాలు, భారతదేశ స్థితిగతులు మారుస్తా అని చెప్పేసి ఆనాడు వివేకానంద అన్నాడు. ఈనాడు ఇండియన్ ఆర్మీ కూడా అదే పిలుపునివ్వడం అనేది జరుగుతుంది. సో భారతదేశం మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు, అలాగే యుద్ధానికి సిద్ధమయ్యేటువంటి వాళ్ళు, గతంలో సైన్యంలో పనిచేసినటువంటి వాళ్ళు, అలాగే ఎన్సిసి ఎన్ఎస్ఎస్ క్యాడెట్స్ కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మాతో చేతులు కలపండి, మనము సమర్థవంతంగా యూనిట్ గా పాకిస్తాన్ ని మళ్ళీ ప్రపంచ పటంలో లేకుండా చేద్దాము అని చెప్పేసి కూడా చెప్పడం. తర్వాత గతంలో 25 సంవత్సరాల కింద మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ఒక మాట అన్నారు. సో పాకిస్తాన్ దగ్గర అణువాయుధాలు ఉంటే అణువాయుధాలతోటి దాడి చేస్తే మళ్ళీ భారతదేశం జోలికి రావాలన్నా కూడా నెక్స్ట్ డే పాకిస్తాన్ సూర్యోదయాన్ని చూడలేదని చెప్పేసి గతంలో అన్నారు. ఇప్పుడు అదే రిపీట్ అవుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో పాకిస్తాన్ కి నిద్ర లేకుండా భారత్ చేస్తుంది. అలాగే ఇలాంటి సమయంలో కీలక యువకులని అంటే పంజాబ్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, హర్యానా కావచ్చు, అక్కడ నుంచి కీలకమైనటువంటి అంటే భారతదేశం పైన అలాగే యుద్ధానికి సిద్ధమయ్యేటువంటి వాళ్ళకి పిలుపునివ్వడం, వేలాదిగా తరలి రావడం అనేది జరుగుతుంది. సో కేవలం ఆయా రాష్ట్రాల్లోనే వేలాది మందికి వస్తే ఇంకా భారతదేశం వ్యాప్తంగా పిలుపునిస్తే ఇంకా పాకిస్తాన్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం పాకిస్తాన్ ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడ్డా, ఎలాంటి రాఫెల్స్ లాంటివి అంటే భారత్ పైకి పంపించినా కూడా ఎప్పటికప్పుడు ఇండియన్ ఆర్మీ తిప్పి కొడుతుంది. సో పాకిస్తాన్ ఏం చేయలేక, ఇండియన్ ఆర్మీని ఏం చేయలేక సామాన్య ప్రజలని చంపేసినటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. అలాగే మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పేసి ఫేక్ ప్రచారాలు చేసుకుంటుంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి బ్యాంకర్ లో దాచుకున్నటువంటి పరిస్థితి ఇండియన్ ఆర్మీకి సంబంధించిన పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళ నాయకుడే ఎక్కడో విదేశాల్లో దాక్కుంటున్నటువంటి పరిస్థితిలో ఈరోజు పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ ప్రజలే ఎదురుదాడి తిరుగుతున్నారు, మీరు పోయి ఇండియాతో ఎందుకు పెట్టుకుంటున్నారు అని చెప్పేసి. అలాగే పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రులు కూడా ఇదే మాట అంటున్నారు, ఇండియా జోలికి మీరు వెళ్ళొద్దు, ఎంత త్వరగా యుద్ధాన్ని ముగించుకుంటే అదే పాకిస్తాన్ కి మేలు అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీకు అవకాశం వస్తే ఇండియన్ ఆర్మీలో జాయిన్ కావడానికి మీరు సిద్ధమా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.